అరుణాచలం సోషల్ మీడియాకి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ భవన్తో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి మహానేత స్వర్గీయ శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ గారు అరుణాచలం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంతో తమకున్న అనుబంధాన్ని భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. తన విద్యార్థి దశ నుండి వైఎస్ఆర్ మరణించేంతవరకు ఆయన వెంటే నడిచానని, ఆయన అడుగు జాడల్లోనే ప్రజాసేవలో కొనసాగుతున్నానని తెలిపారు. వైఎస్ఆర్ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదని, పేదల గుండెల్లో నిలిచిన దేవుడని కొనియాడారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగారెడ్డి ప్రాంతానికి ఎన్నో నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తుచేశారు. ముఖ్యంగా సంగారెడ్డి ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఐఐటి హైదరాబాద్ను ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్దేనని స్పష్టం చేశారు. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఆరోగ్యశ్రీ, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే 108, 104 ఉచిత అంబులెన్స్ సేవలను ప్రవేశపెట్టి విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ లక్షలాది ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిన ప్రజాహృదయ విజేత వైఎస్ఆర్ అని కొనియాడారు. వీటితో పాటు పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి లక్షలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి వైఎస్ఆర్ అని ప్రశంసించారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు భౌతికంగా మనకు దూరమైనా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సంగారెడ్డి అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ప్రభుగౌడ్ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం స్థానిక నాయకులు, వైఎస్ఆర్ అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని మహానేతకు నివాళులు అర్పించారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా వైఎస్ఆర్ భవన్లోని బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గం ఈరోజు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమం ఘనంగా జరిపినారు. ఈ సందర్భంగా హాజరైన వారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రభుగౌడ్, ఉపాధ్యక్షులు డి కృష్ణయ్య సార్, ప్రధాన కార్యదర్శులు పార్వతీకృష్ణ మరియు నాగరాణి, జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, ఉపాధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర, కోశాధికారి కె సుధాకర్ గౌడ్, అధికార ప్రతినిధి కుమ్మరి సాయిలు, సలహాదారులు కరణ్ జిత్ సింగ్, కార్యదర్శులు గౌలీ ఈశ్వర్, శ్రీనివాస్, శ్రీశైలం, రవీందర్, మహిళా విభాగం అధికార ప్రతినిధి, కార్యనిర్వాహక అధ్యక్షులు మానస, కార్యదర్శి వీరమణి శృతి, గౌడ్ నాయి, బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నాగభూషణం, తెలంగాణ ఉద్యమకారులు, నాయకులు సుభాష్ కౌర్, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలను సంగారెడ్డి పట్టణంలో వైఎస్ఆర్ భవన్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన నా అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు పేరు పేరున కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో నా యొక్క విద్యార్థి దశ నుండి కూడా
మరణించినంత వరకు సార్ ఆశయాలను పాటిస్తూ సారు నీడలో రాజకీయాలు చేస్తూ పేద ప్రజలకు నా వంతు సేవ నేను చేస్తూ మరి ఇవాళ దాకా కూడా అదే సారు ఆశయాలనే ముందుకు తీసుకుపోతూ పేద ప్రజల కష్టాలలో పాలు పంచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వము మరి పేదలను పట్టించుకోలేని పరిస్థితుల్లో గ్రామాల్లో ఉందామంటే ఇల్లు లేక చేసుకుందామంటే జీవనోపాధి కూళ్ళు దొరకక మరి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసుకొని మరణించినటువంటి సంగతి ఎలా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆ మహానుభావుడు మరి పేదలకు ఏ రకంగా నేను కాపాడుకోవాలి, నా రాష్ట్రంలో మరి నిరుద్యోగులకు ఏ విధంగా కాపాడుకోవాలి అనే ఒక పెద్ద ఆలోచనతోటి మరి పిల్లలు ఉన్నంత చదువులు చదవాలంటే ఒక పేదవాడు 4 ఎకరాల భూమి అమ్మితే కానీ ఇంజనీరింగ్ సీటు కొనలేని పరిస్థితుల్లో మరి ఆయన ఆలోచించి పేదవానికి విద్య దూరం కావద్దు, విద్యతోటే మరి రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది అనే ఒక మంచి ఆలోచనతో ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టి ప్రతి కుటుంబానికి ఉచిత విద్యను అందించి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా ఆయన పోరాటం చేసి ఎన్నో చట్టాలను తెచ్చి పేద ప్రజలకు అంకితం చేసినటువంటి ఆ మహానాయకుని ఈ ఆయన పుట్టినరోజు సందర్భంలో ఈ సంగారెడ్డి నియోజకవర్గానికి మరి ఐఐటి తెచ్చిన చరిత్ర మరి ఆ మహానుభావుడు మన సంగారెడ్డి నియోజకవర్గంలో జిల్లా కలెక్టరేట్ తెచ్చిన ఘనత ఆ మహానాయకునిదే. అదేవిధంగా ఇలా జిల్లా కోర్టు 4 లైన్ రోడ్డు ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగింది తప్ప అంతకుముందు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండే విధంగా మరి మన తెలంగాణ రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రం ఉండేది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు మరి సంగారెడ్డికి వచ్చినప్పుడు మరి ఇక్కడ సంగారెడ్డి పరిస్థితి చూసి మేము ఐబీలో కూర్చున్నప్పుడు ఏంది సంగారెడ్డి పరిస్థితి అని నన్ను అడిగినప్పుడు సంగారెడ్డి చాలా వెనుకబడి ఉందన్న, ఇది జిల్లా కేంద్రం పేరుకే ఉంది కానీ అభివృద్ధిలో శూన్యమన్నా అని చెప్పినప్పుడు స్పెషల్ ఫండ్స్ ఇచ్చి మరి రోడ్లు మోరీలు అభివృద్ధి దిశకు మరి 1000 కోట్లు శాంక్షన్ ఇచ్చినటువంటి చరిత్ర ఆ మహానాయకుని. ఆ మహానాయకునికి పేదోడే ఆయన దృష్టిలో ఉండేవాడు. ప్రతి పేదరికంలో ఉన్న వ్యక్తి పేదరికం నుంచి బయటపడాలి, వాళ్ళకి ఏ రకంగా నేను బయట తేవాలన్న ఆలోచనతో స్వయం ఉపాధి పథకాల కింద మరి బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా మరి పేదలకు స్వయం ఉపాధి కింద వాళ్ళకు సబ్సిడీలు ఇచ్చి అదేవిధంగా వాళ్ళ కుటుంబాలను బతుకుకోవడానికి కోసము ఉపాధి బాట చూపించినటువంటి మహా వ్యక్తి. ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు మరి ప్రతి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, ఒక గ్రామంలో పూరి గుడిచెన్న కనిపించద్దు అనే ఒక ఆలోచనతోటి మరి అసెంబ్లీలో ప్రశ్న లేవనెత్తినప్పుడు మరి ఇది ఎక్కడ లోపం ఉన్నది, మరి ఇంకా ఇండ్ల పరిస్థితి బాగలేదని మరి అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగినప్పుడు ఎంబడే ఆయన పోయి మరి ఒక అసెంబ్లీ అయిన తెల్లారే రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరి స్వరవస్తులైనటువంటి సంగతి 2 రాష్ట్రాల్లో ప్రతి గుండె కూడా ఏడ్చినటువంటి సంఘటన. పేద ప్రజల కోసమే రచ్చబండ కార్యక్రమానికి పోయి ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ప్రాణాలు అర్పించినటువంటి మహానాయకునిగా ప్రతి కుటుంబంలో ఏడవని వ్యక్తి లేడు, బాధపడని వ్యక్తులు లేరు. ఆయన మరణిస్తే తన కుటుంబంలోనో వ్యక్తి మరణించినంత బాధతో పేద ప్రజలు నాయకులు ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఎంతో బాధపడ్డ సంగతి మనమంతా చూసినాం. అదేవిధంగా మరి పేదల కష్టాలంటే ఆయన ముందుండి ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చింది, ఆరోగ్యశ్రీ పెట్టిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. ఒక పేదోడు గుండె ఆపరేషన్ చేయాలంటే భూమి ఇల్లు అమ్మినా గుండె ఆపరేషన్ కాక ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నటువంటి సంఘటన. ఇవన్నీ చూసి మరి ఆరోగ్యశ్రీ పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేటర్ హాస్పిటల్లో గుండె చికిత్స, కిడ్నీ చికిత్స ఎంత పెద్ద సమస్యలు ఉన్నా మరి ఆయన ప్రభుత్వం మీద భారం వేసుకొని అందరినీ కాపాడినటువంటి ఆ వ్యక్తి, ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంకొక 5 ఏళ్ళు బతుకుంటే
ఇవాళ ఉమ్మడి రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండేది కాదు. ఇవాళ రాజకీయాలు చూస్తుంటే తిట్టుకోవడం తప్ప అభివృద్ధి ఎక్కడ కనిపిస్తలేదు. అదే రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కేంద్రం నుంచి నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండు, పేదరికాన్ని రూపుమాపిండు, రైతులను కాపాడిండు, ఉచిత కరెంటు ఇచ్చిండు, రైతు రుణ విముక్తులను చేసినటువంటి చరిత్ర ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రపంచం ఉన్నంత కాలం, ఈ రాష్ట్రం ఉన్నంత కాలం ఆయన చేసిన అభివృద్ధి ప్రతి గుండెలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయ్యిండ్రు, మరి ఆఫీసర్స్ అయ్యిండ్రు, ఐఏఎస్ ఐపీఎస్లు కూడా అయ్యిండ్రు. ఆయన పెట్టినటువంటి భిక్షతో ఈ ఎల్ల ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉంది. వైఎస్ఆర్ గారు మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన ఇస్తరా అయిపోయింది. ఈ ఎల్ల ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మళ్ళీ ఇంటింటి సౌభాగ్యం చూస్తుండ్రు, మరి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటున్నారు. ప్రతి ఒక్క పేదలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా కాంగ్రెస్ పార్టీలో మరి పేదలకు అండగా నిలవాలని, పేదరికం పోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాజశేఖర రెడ్డి ఆశయాలను తీసుకోండి, పేద ప్రజల కష్టాలను పంచుకోండి. పేదలకు మీరు న్యాయం చేసినాడే మన ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. ఇంకా 10 ఏళ్ళు మనమే పరిపాలిస్తాము. రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. మనం చేసే పని విధానాలు పేదలకు నచ్చే విధంగా మనం చేసినాడు, మరి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. మరి అందరి ప్రజల సంక్షేమం, ప్రజలు మన పార్టీని కాపాడుకునేవారు తప్పకుండా వాళ్ళు కాపాడతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి మాట్లాడితే ఇంకా చాలా ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారు మా నియోజకవర్గానికి మరి ఎంతో మేలు చేసిండు, మా జిల్లాకు ఎంతో మేలు చేసిండు, ఉమ్మడి రాష్ట్రానికి కూడా పేదరికాన్ని రూపమాపినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారు. ఆయన ప్రాణాలు కూడా ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు అంకితం అయిపోయినాయి. వాళ్ళ అభివృద్ధి కోసం రచ్చబండ కోసి ప్రాణాలు పడగొట్టుకున్నటువంటి సంగతి. ఆ భగవంతుడు రాజశేఖర రెడ్డి ఆత్మను శాంతించాలని తెలంగాణ, ఆంధ్ర ప్రజలు అందరూ కూడా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజశేఖర రెడ్డి ఆశయాలతో ప్రజలల్లో పోతాము, గ్రామానికి పోతాము, ప్రతి వార్డుకు పోతాము, ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఆ పనులను మేము చేపించడానికి రాజశేఖర రెడ్డి మార్గం, ఆయన ఇచ్చిన ఆశయమే, ఆయన చూపిన దారిలోనే పోయి పేదలకు మేము చేసే ప్రభుత్వంతో వచ్చే ప్రతి పథకాన్ని కూడా అందే విధంగా మేము కష్టపడి ప్రజల్లో ఉండి రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రాజశేఖర రెడ్డి హమారే, రాజశేఖర రెడ్డి సంవత్సరం వరకు కూడా ఆ సంతాప సభలు చేసిన చరిత్ర ప్రభుగౌడ్ అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. 2500 ఇండ్లు సీఎం నిధులకించి సంగారెడ్డి పట్టణానికి తెచ్చి ప్రతి పేదవానికి ఇల్లు ఇచ్చినటువంటి చరిత్ర ప్రభుగౌడ్ అని చెప్తున్నా. నా విద్యార్థి దశ నుండి సారు నీడలో ఉండి రాజకీయ శిక్షణ పొంది ప్రజాసేవకు అంకితం అవుతున్నా. ప్రజాసేవయే నా చివరి రక్తం బొట్టు వరకు కూడా పేదల కోసం నేను నా వంతు కృషి నేను చేస్తానని, రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకుపోయి నేను ప్రజానాయకునిగా మిగిలిపోతానని, ఈ అదృష్టం దేవుడిచ్చిన అదృష్టం నాకు చాలని ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను.